జై శ్రీరామ్ అండి. స్వామి హనుమ ఓసారి రామయ్యతో, స్వామి నీకంటే కూడా నీ నామమే ఎంతో గొప్పదైనది, అందుకే నేను నిరంతరం రామనామంలోనే రమిస్తూ ఉంటాను అని చెప్పాడు అంటారు. స్వామి హనుమ అలా నిజంగా చెప్పాడో లేదో కానీ మనకు మాత్రం ఈ కలియుగంలో భగవన్నామమే దిక్కు. ఎందుకంటే త్రేతాయుగంలో ఉన్న వాళ్ళందరూ రామునితో కలిసి సహజీవనం చేయగలిగారు. ద్వాపరయుగంలో కృష్ణుడు అంటే భగవానుడితోటే సహజీవనం చేసే అవకాశం ద్వాపరయుగంలో వాళ్ళకి దక్కింది. మరి ఈ కలియుగంలో ఉన్న మనకు మాత్రం భగవన్నామమే దిక్కు, భగవన్నామముతోటే సహజీవనం చేయాలి. మరి ఎవరి ఇష్టదయం వాళ్ళు శ్రీరామ రామ రామనండి, కృష్ణ కృష్ణ అనండి, శివ శివ అనండి, శ్రీమాత్రే నమః అనండి, ఏదైనా సరే భగవన్నామాన్ని మాత్రం విడువకుండా స్మరణ చేయండి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటే జపము నామజపము ఎప్పుడైతే చేస్తారో అది కలియుగంలో యజ్ఞంతో సమానమని చెప్పాడు. అందుకని ఇహపరాలను రెండింటిని సాధించటానికి భగవన్నామ సంకీర్తన చేస్తుంటే ఇహంలో వచ్చే సమస్యల నుంచి ప్రశాంతతను పొందుతాము, అలాగే మోక్షాన్ని పొందుతాము. అలాంటప్పుడు ఇహపరాలను రెండింటినీ సాధించగలిగే భగవన్నామాన్ని నిరంతరము స్మరణ చేయండి. కలియుగంలో తరించటానికి భగవన్నామమే దిక్కుని కూడా చెప్తారు. అందుకనే నిరంతరం నామాన్ని పట్టుకొని స్మరణ చేస్తూనే ఉండండి, ధ్యానిస్తూనే ఉండండి. రామార్పణమస్తు.